ఆగండి ఆగండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. అదే అండి షీర్ కుర్మా స్వీట్ అండి. ఇప్పటివరకు కర్రీస్ చేసి బోర్ కొడుతుంది కదండి, అందుకే ఈరోజు కొంచెం చేంజ్ లాగా స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలోకి నెయ్యి అండి, 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సేవియా అండి, ఆ సేవియాని తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇప్పుడు బాగా ఫేమస్ కదండి రంజాన్ సీజన్లో. ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి కూడా వీడియో ఉందండి, ఒకసారి చూడండి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి. చేసుకుంటూ చేసేసుకోవాలండి ఫ్రై. ఇలా ఫ్రై చేసుకోవాలండి చిన్నగా పెట్టుకొని. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పాలండి, ఇవి దగ్గర లీటర్ వరకు మిల్క్ అండి. ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇందులోకే షుగర్ అండి, టేస్ట్కి సరిపడినంత. మీరు కొంచెం తినాలి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అందులోకి వేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇది ఇప్పుడు ఇలాయచీ అండి, ఇలాయచీ తొక్కలండి ఇవి. ఇలాయచీ పొడి నెక్స్ట్ నేను చేశానండి. ఇలాయచీ షుగర్ వేసి జస్ట్ మన చపాతీ లాటెతోటి ఇలా రుద్దితే మంచి పౌడర్ లాగా అవుతుందండి. ఆ పౌడర్ ఇప్పుడు నేను వేసేసాను. చూసారు కదండి, పాలు కూడా బాగా మరిగాయి. ఈ మరిగిన పాలని కొంచెం చల్లారిన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుందండి. నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను, ఎందుకంటే ముద్దలాగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. వేసుకొని అప్పుడు ఒక 2 మినిట్స్ ఆ పాల హీట్కే అది ఆల్మోస్ట్ మంచిగా అయిపోతుందండి, ఉడికిపోతుందండి. దీన్ని స్పెషల్గా ఉడికించే అవసరం లేదండి. పాలు పోయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. పాలు హీట్గా ఉంటాయి కదండి, ఆ కాగిన పాలను వేస్తాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుందండి. చూసారు కదండి, షీర్ కుర్మా రెడీ ఇంట్లోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్.